నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు టీడీపీకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్న జగన్ కాంగ్రెస్ లోకి గుత్తా అమిత్ రెడ్డి దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక తెలుగు రాష్ట్రాల్లో నేటితో ముగియనున్న నామినేషన్ ఉపసంహరణ గడువు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థులపై రానున్న స్పష్టత ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువరించనున్న నాంపల్లి కోర్టు ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో ఎన్కౌంటర్ పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు రఫాలో వైమానిక దాడి 13 మంది మృతి కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో కొనసాగుతుంది చందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వన్నెపుడి కొడవల్లి వెల్దుర్తి దొంతమూరు బి కొత్తూరు మీదుగా ర్యాలీ సాగనుంది అదేవిధంగా పి తిమ్మపూరు గోకివాడ జమ్ములపల్లి నర్సింగపురం వీరవాడ విరవ మంగితుర్తి జల్లూరు ఎఫ్కే పాలెం కండరాడ కుమరాపురం గ్రామాల్లో పవన్ కళ్యాణ్ ర్యాలీ కొనసాగనుంది మధ్యాహ్నం వరకు ఈ రోడ్ షో సాగనుంది నీటి ప్రాజెక్ట్ లాగిపోయినాయి వాళ్ళు కూర్చోబెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పి రకరకాల పిచ్చి పనులు చేశాడు జగన్ ఇవన్నీ మనం తిరిగి స్టార్ట్ చేసుకోవాలంటే కేంద్ర సహకారం లేకపోతే ఏ పనులు అవ్వం నరేంద్ర మోదీ గారికి నేను వివరించాను అమిత్ షా గారికి వివరించాను నడ్డా గారికి జాతీయ స్థాయి నాయకులందరికీ వివరించి మీరు రావాలి మీరు మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ ఆశీర్వాదం కావాలి కలిసి వెళ్తామంటే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఈ రోజున అండగా నిలబడ్డారు ఈ రోజున మనం చాలా బలంగా తీసుకెళ్దాం మన కూటమి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం వైసీపీ ఓడిపోతుంది వైసీపీ అవినీతి కూటమిని బదులు పట్టేస్తున్నాం ఇందాక దారిలో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుకొని ఈడ్చుకొని వస్తా ఉన్నారు 2 రెక్కలు దిగిపోయి ఉన్న ఒక్క రెక్కల్ని ఆ ఒక్క రెక్కని పట్టుకొని తీసుకొస్తున్నారు అరటిపల్లి తక్కువ ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్ లో చట్టబట్టలో పడేద్దాం మన కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమి మనకి సీఎం జగన్ పై టీడీపీ నేత వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు తీవ్ర విమర్శలు చేశారు సీఎస్ జవహర్ రెడ్డి జగన్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సీఎస్ డీజీపీని మారిస్తేనే రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందన్నారు వైసీపీ ప్రయోజనాల పరమావధిగా మొండికేస్తే సీఎస్ ని కూడా ఎన్నికల సంఘం వెంటనే మార్చాలని అన్నారు ఇక ఏపీ వ్యాప్తంగా మే 1న లబ్ధిదారులందరికీ ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వ కుట్రలు ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలి పెన్షన్ ఇంటి పెన్షన్లు అందించే స్థాయి లేకుండా చేసుకున్నారు నిధులు లేకుండా అంటే పెన్షన్లకు పంపిణీ చేయడానికి నిధులు లేకుండా చేశారు ఏ నెల కా నెల లోన్లు బొచ్చ చేతిలో పట్టుకొని అప్పులు ఎత్తుక్కోవడం మరి పెన్షన్లు ఇవ్వడం ఈ విధంగా ఈరోజు చివరికి పోయిన నెల చాలా సెంటర్స్లో సరిపోయిన పెన్షన్లకు సరిపోయిన అమౌంట్ వేయలేకపోయిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు 14 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల్ని ముంచేశారు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం
పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వకుండా రాజకీయ కుట్ర చేసి అంటే పెన్షన్లు తీసుకునే వాళ్ళని ఏడిపించి రాజకీయ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకున్నారని దుయ్యపట్టారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకొని రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తోడ్పాటు ఉండాలి, కేంద్రం సహకారం ఉండాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు కలిసి ఇవాళ కూటమి కట్టిన దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉంది వైసీపీ. ఓటమి భయం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కనబడతా ఉంది. ఆల్రెడీ ఓడిపోయినట్టు డిక్లేర్ చేసుకున్నాడు అతను. కనీసం పట్టుమని 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి వైసీపీకి ఆ రాష్ట్రంలో లేదు. సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతా ఉన్నాడు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది ఇతను భాగవతం మొత్తం, సొంత బాబాయ్ కూతురు చెప్తా ఉంది, సొంత తల్లి చెప్తా ఉంది. ఇంతకన్నా బయట రాజకీయ పార్టీలు మాట్లాడేదానికన్నా నీ సొంత కుటుంబంలోనే నీ అవినీతి భాగవతం బయట పెడుతున్నారు, నీ రాక్షసత్వాన్ని బయటపడుతున్నారు, నీ ఫ్యాక్షన్ నైజాన్ని బయటపడతా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం మే 13వ తారీఖు అనుభవించబోతా ఉన్నాడు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కూడా బ్రహ్మాండంగా ఎన్డీఏ కూటమి మళ్ళా తిరిగి అధికారంలోకి రాబోతా ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టబోతా ఉన్నామని ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుకుంటాం. రాజకీయ రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. దీనికి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, కాళే యాదయ్యలు హాజరయ్యారు. బీసీ కులాలు అన్నిటినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి వారి అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేస్తున్నారని జ్ఞానేశ్వర్ చెప్పారు. ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. జ్ఞానేశ్వర్ గెలుపు కోసం గ్రామ స్థాయి, మండల స్థాయి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఖమ్మం వెజిటబుల్ మార్కెట్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షాప్ కు తిరుగుతూ ఓట్ను అభ్యర్థించారు. మార్కెట్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 5 నెలల కాంగ్రెస్ పాలనలో తాగునీరు, సాగునీరు, కరెంట్ సమస్య నెలకొందన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ నేతలను గ్రామాల ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. ఈ రోజున 10 ఎకరాలు మా నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ సాయంత్రం ఖమ్మం వస్తుండ్రు. ఈరోజు ఖమ్మం జిల్లాలో మొదటిసారి అంటే ఎన్నికల తర్వాత మొదటిసారి వస్తున్నటువంటి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. సాయంత్రం 5ంటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 8ంటికి వరకు మొత్తం కూడా 8-9 వరకు వారి రోడ్ షో ఉంటుంది. తర్వాత మీటింగ్ కూడా ఉంటుంది. అందరూ తరలి రావాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఖమ్మం మార్కెట్కి రావటం జరిగింది. ఈ మార్కెట్ తెలంగాణలో అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్ నుంచి ముఖ్యంగా చూసినట్టయితే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మార్కెట్ని ఎన్నో విధాల అభివృద్ధి చేశాం. ముఖ్యంగా చూసినట్టయితే రైతులకి, హమాలీలకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మార్కెట్ని డెవలప్ చేయటం, కావాల్సినటువంటి సెట్స్ వేయటం, అన్ని సౌకర్యాలు కూడా కల్పించాం రైతులకి, అదేవిధంగా హమాలీలకి. ఇవాళ మార్కెట్లకు వచ్చినప్పుడు చాలా మంది రైతులతో మాట్లాడా. ఇవాళ ముఖ్యంగా కనుక చూసినట్టయితే మిరపకాయ తీసుకొచ్చారు. మిర్చికి
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగిరివేతే ఆ పార్టీ కేంద్రంలో అధికారం కైవసం చేసుకునే సంప్రదాయం ఒకటి ఉంది. అయితే మరోసారి ఆ సంప్రదాయం రిపీట్ అవుతుందా? సికింద్రాబాద్ ప్రజల మధ్యలో ఉన్న నేత ఎవరు? ఆ నియోజకవర్గ ప్రజల తీర్పు ఎలా ఉండనుంది? సికింద్రాబాద్ ప్రజల సమస్యలు ఎరిగిన నేత ఎవరు? వాచ్ ది స్టోరీ. మేము ఇక్కడ బండమేసమ్మ ఇందిరా పార్క్ దగ్గర ఉంటాము. ఇక్కడ ఏరియా వర్షం వచ్చినప్పుడల్లా మనకు సికింద్రాబాద్ ఏరియాలో ఈ బండమేసమ్మలో కూడా ఇక్కడ కాలువ కట్టుకు మొత్తం ఇబ్బందికరంగా ఉన్నది. అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాము. మున్సిపల్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వర్షం వచ్చినప్పుడే కాదు, మిగతా టైంలో కూడా ఈ బస్తీ గురించి కూడా చర్యలు తీసుకొని పనులు చేయాలనుకుంటున్నాము. ఓట్లు వచ్చినప్పుడే బస్తీ వాళ్ళని గుర్తిస్తారు, తర్వాత మర్చిపోతారు. నాయకులు ఓట్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారు. లీడర్లు అంటే అవసరం ప్రచారానికి ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఏ అధికారం పార్టీ ఉన్నా కూడా అవసరం ఉన్నప్పుడే జనాలను పిలుస్తున్నారు. అవసరం లేదంటే ఎవరు పట్టించుకుంటలేరు. పార్టీ సమస్యకు వచ్చినా, టీఆర్ఎస్ పార్టీ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా అగ్రవర్గాలకు, పేద ప్రజలకు మాత్రం న్యాయం జరగట్లేదు. పైన ఉన్నవారికే న్యాయం జరుగుతుంది, లేని వారికి ఎవరు కూడా అభివృద్ధి పొందలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఏం న్యాయం జరగలేదు. చాలామందికి ఇల్లు లేని పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో, సికింద్రాబాద్ ఏరియాలో కూడా కిరాయిలు కట్టలేకపోతున్నారు. కిరాయి పర్పస్ గురించి కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉన్నది, వాటర్ ఇబ్బంది కూడా ఉన్నది. మీ పార్లమెంట్ అభ్యర్థి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఏమైనా డెవలప్ చేశారా? కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఎలాంటి కూడా లబ్ధి పొందలేదు బ్రదర్. ఎలాంటి డెవలప్మెంట్ ఏం కాలేదు. మరోసారి పోటీ చేస్తుండు, మరి అటు దానం నాగేందర్ పోటీ చేస్తుండు, పద్మరావు గౌడ్ చేస్తుండు. ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే సికింద్రాబాద్ డెవలప్ చేస్తారు? ఎవరు వచ్చినా కానీ ప్రజలకు న్యాయం చేసే నాయకుడు కావాలి. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని మాకేం అది లేదు. ప్రజలకు న్యాయం చేసే వ్యక్తి కావాలి, ప్రజలలో ఉండే వ్యక్తి కావాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, పేద ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఎవరైతే ఇక్కడ డెవలప్ చేస్తారని మీరు భావిస్తారు? మేము మాకైతే అనుకూలంగా, మరి పోయిన పార్లమెంట్ సభ్యుడైతే మేము అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు అభివృద్ధి అని అంటే మాకు పద్మరావు గారు కావాలని మేము అనుకుంటున్నాం, పద్మరావు రావాలని అనుకుంటున్నాం. ఆయన వల్ల ఇంకేమన్నా కొద్ది లబ్ధి పొందాలని. సెంటర్లో అంటే మొత్తానికైతే వీలైనంత వరకు మోడీ గారు రావాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ మోడీ గారు, పద్మరావు రావాలని అనుకుంటున్నాం మళ్ళీ ఒకసారి. దానం నాగేందర్ గారు కూడా ఇంతకుముందు కూడా అధికారం పార్టీలో గెలిచాడు, కాంగ్రెస్ జెండా కప్పుకున్నాడు. ప్రజలు ఎన్నుకున్న మనిషిని ఆయన స్వార్థాల కోసము, వాళ్ళ అవినీతి కోసము, వాళ్ళ అక్రమ సంపాదనల కోసం కాపాడుకోవడానికి ఎజెండాలు మారుస్తున్నారు. కానీ పేద ప్రజలు నమ్మకంగా నాయకుడిని గెలిపించుకుంటున్నారు, కానీ నమ్మకాన్ని కుందలో తొక్కేసి జెండాలు మార్చుకుంటున్నారు. కానీ ప్రజలకు న్యాయం జరగట్లేదు బ్రదర్. దీని మీద మీరు కూడా, మీడియా వాళ్ళు కూడా మీరు వీలైనంత వరకు ప్రజలకు చేరేటట్టుగా అందరికి అందించండి. నిజమైన నాయకుడిని గెలిపించాలి. పద్మరావు గారు కూడా మాకు అనుకూలంగా కాదు, అందరికీ అనుకూలంగా సికింద్రాబాద్ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే నాయకుడు. నా ఆలోచన పరంగానైతే ఇప్పుడు సెంట్రల్లో మాత్రము నరేంద్ర మోడీ గారే వస్తారు. దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ వేరే వాళ్ళది ఏం డెవలపింగ్ లేదు, ఇంకా ఖరాబ్ అయిపోతుంది. ఇంకా మనకు ఏది ఉన్నా కానీ సెంట్రల్ నుంచి కావాలి. సెంట్రల్ నుంచి కావాలంటే ఇక్కడ కంపల్సరీ కిషన్ రెడ్డి గారే గెలవాలి. ఇక్కడ కంపల్సరీ కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉండు, ఏమైనా డెవలప్మెంట్ చేసింది చాలా అయినాయి కానీ అది ఎవరికి తెలియదు. అయినాయి, బాగా అయినాయి. ప్రచారం చేసుకోలేదా? ప్రచారం అవుతూనే ఉంది. నాది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నాది. ఎట్లా సాగుతుంది ప్రచారం? బాగా సాగుతుంది. ప్రచారం చేయకుండా కానీ సారే గెలుస్తారు, అంతేనా? నో డౌట్. ఓకే, ఏమన్నా డెవలప్మెంట్ చేసిండు అదే చేసిండు కానీ అది ఎవరు గెలవనిస్తలేదు. అప్పుడు అంటే టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉండే, గవర్నమెంట్ లేదు, మళ్ళీ ఎలా తెలుస్తుందో తెలియదు కదా. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ట్రాఫిక్తో పాటుగానే వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరడం, వీటితో పాటుగానే డ్రైనేజీ సమస్య కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉందని అక్కడి ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా 3 పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా ఇప్పటికే ప్రచార జోరును కొనసాగిస్తూ ఉన్నాయి. ఎన్నికలలో తామంటే తామే నెగ్గబోతా ఉన్నామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా తమ సమస్యలను పరిష్కరించే నాయకుడిని మేము ఎన్నుకుంటామనేటటువంటి ధీమాను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగానే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచినటువంటి
పార్టీని సెంట్రల్లో కూడా అధికారాన్ని కైవసం చేసుకునే ఆనవాయితీ కొంతకాలంగా వస్తుంది. ఇది ఈసారి రిపీట్ అవుతుందా లేకపోతే డిఫరెంట్గా ఫలితాలు ఇస్తారా ప్రజలు అనేది కూడా వేచి చూద్దాం. మీరు ఎక్కడ ఉంటారు? బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్ ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేశారు. పార్టీ పరంగా ప్రత్యేక సోషల్ మీడియా అకౌంట్ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆయన ఇప్పటి వరకు అకౌంట్ ఓపెన్ చేయలేదు. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తుందన్న విషయం కేసీఆర్కి అర్థమై ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా ఎక్స్ ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఖాతా తెరిచిన నిమిషాల్లోనే వేలాది మంది ఫాలోవర్లు కేసీఆర్ను ఫాలో అయ్యారు. గులాబీ బాస్ కేసీఆర్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఎక్స్ అకౌంట్ ఉంది. తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరుతో ఆయన సొంతంగా ఎక్స్ ఖాతా ప్రారంభించారు. ఇకపై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత వరుస ప్రచారాలు సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ వైఫల్యాలే టార్గెట్ గా విమర్శలకు పదును పెడుతున్నారు. అయితే ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజలకు దగ్గర కావాలని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తాజాగా ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్లు తెరిచినట్లు సమాచారం. సోషల్ మీడియాలో కేసీఆర్ యాక్టివ్ కావడంతో చాలా విషయాలు చెప్పుకోవచ్చనే యోచనలో ఆ పార్టీ క్యాడర్ ఉంది. దీంతో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఉపయోగపడుతుందని క్యాడర్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే తనకు ఎదురైన సంఘటనలు పంచుకున్నారు. మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. నియోజకవర్గాల్లో రోజుకు 10 మార్లు కరెంటు పోతుందని మాజీ శాసనసభ్యులు ఆ సందర్భంగా తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే మహబూబ్ నగర్ లో కరెంట్ కోతలపై మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన ట్వీట్ పై రాష్ట్ర విద్యుత్ సంస్థ TSSPDCL స్పందించింది. ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేదని స్పష్టం చేసింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 2 సార్లు కరెంట్ పోయిందని కూడా అవాస్తవమని బదులు ఇచ్చింది. మొత్తానికి రాజకీయాల్లో ఉన్న నేతలంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. తాము చెప్పాలని అనుకున్న అంశాలను నేరుగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ చేస్తూ తమ అభ్యర్థి పార్టీలపై, నేతలపై విమర్శలు సంధిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎక్స్ ఖాతాలోకి అడుగుపెట్టారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ను తీహార్ జైల్ అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఇవాళ కేజ్రీవాల్ ను కలిసేందుకు సునీత అనుమతి కోరగా నిరాకరించారు. ఇప్పటికే ఆప్ నేత అతిశీకి అనుమతించామని, రేపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేజ్రీవాల్ ను కలిసేందుకు అనుమతించామని జైల్ అధికారులు తెలిపారు. మంగళవారం తర్వాతే సునీతకు ఇవ్వనున్నట్లు జైల్ అధికారులు తెలిపారు. జైల్ నిబంధనల ప్రకారం 1 వారంలో 2 సార్లు మాత్రమే కలిసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అతిశీకి అనుమతి ఇచ్చినందున సునీత దరఖాస్తును తిరస్కరించినట్లు జైలు అధికారులు స్పష్టం చేశారు. జైల్లో ఉన్న వ్యక్తికి ఒకేసారి 2 కలిసే వీలున్న తీహార్ అధికారులు సునీతను ఉద్దేశపూర్వకంగానే అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నకిలీ వీడియోకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షాపై ఫేక్ వీడియో విడుదల చేశారనే ఆరోపణ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన తప్పుడు వీడియోను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని వివిధ సెక్షన్లు, ఐటీ చట్టంలోని సంబంధిత నిబంధన కింద స్పెషల్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. స్కెడ్యూల్ కులాలు, స్కెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన వారికి రిజర్వేషన్ కోటాలను రద్దు చేయాలని అమిత్ షా వాదిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. కమ్యూనిటీల మధ్య విభేదాలు సృష్టించే ఉద్దేశంతోనే కొన్ని నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని, దీనివల్ల శాంతి భద్రతను విఘాతం కలిగే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అధికారి శరణ్ సింగ్ ఫిర్యాదుతో ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది. వీడియో తయారీదారులను కనిపెట్టేందుకు ఆరా తీస్తున్నారు.